ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే జ్వాలాముఖి అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత కొన్ని స్టెప్స్ దిగిన తర్వాత రైట్ సైడ్లో మనకి స్టెప్స్ అయితే కనిపిస్తాయండి. మినిమం 50 to 100 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కిన తర్వాత మనకు శివాలయం అయితే వస్తుందండి. ఈ శివాలయం అయితే చాలా బాగుంది చూడండి. మధ్యలో శివాలయము, చుట్టుపక్కలంతా ఇంకా చిన్న చిన్న దేవుడి విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారనమాట. సూర్యదేవుడు, ఇంకా చంద్రదేవుడు, బృహస్పతి, శనీశ్వరుడు, రాహువు, కేతువు, ఇలా విగ్రహాలన్నీ సైడ్కి పెట్టారనమాట శివాలయం పక్కన. ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి శ్రీరాములు, ఇంకా దత్తాత్రేయ స్వామి, పంచముఖి ఆంజనేయ స్వామి కూడా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ శివాలయం అయితే చాలా బాగుంది. నేను వెళ్ళినప్పుడు అయితే అభిషేకం అయితే జరుగుతూ ఉండింది స్వామివారికి. ఇంకా ఈ టెంపుల్ చూసేసిన తర్వాత ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది పెద్దది. చూడండి ఎంత బాగుందో టెంపుల్, చాలా పీస్ఫుల్గా ఉంది. మెడిటేషన్ చేసుకోవడానికి కానీ పూజ చేసుకోవడానికి చాలా బాగుంది. చూడండి, నేను వెళ్ళినప్పుడు అభిషేకం జరుగుతూ ఉంది. ఇంకా శివాలయమే కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. నేను శివాలయం దగ్గర పిక్స్ అయితే తీసుకొని మళ్ళీ నా జర్నీ అయితే స్టార్ట్ చేశానండి. ఎక్కువగా శివాలయాలే ఉన్నాయండి ఇక్కడ. ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా మళ్ళీ స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేశాను. స్టెప్స్ వచ్చేసి ఒక మినిమం 200 అయితే స్టెప్స్ ఖచ్చితంగా ఉంటాయండి. 200 to 250 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ ఎక్కుతున్నంతసేపు నాకేమనిపించిందంటే అసలు నిజంగా పైన టెంపుల్ ఉందో లేదో, నేను అనవసరంగా వెళ్తున్నానేమో అనిపించింది. ఇంకా మ్యాక్సిమం స్టెప్స్ ఇంకొక 15-20 స్టెప్స్ ఉంటాయనగా వెనక్కి అయితే వచ్చేద్దాం అనుకున్నాను. ఇంకా టెంపుల్ ఉందో లేదో ఊరికే వెళ్ళి వేస్ట్ అయిపోతుంది, ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అక్కడ వేరే వాళ్ళు స్టెప్స్ దిగుతూ కనిపించారు. వాళ్ళని అడిగితే ఇంకా దగ్గరే ఇక్కడ నుంచి అని చెప్పారు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత బేబ్ మందిర్ అని అయితే ఉంది. ఇదే అనమాట బేబ్ మందిర్. ఇక్కడ శివాలయము ఇంకా అమ్మవారు అయితే ఉన్నారండి. ఇక్కడికి రావడానికి మనకి 2 రూట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి స్టెప్స్ రూట్, ఇంకొకటి వచ్చేసి నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళే రూట్ అనమాట. ఆ రూట్లో అయితే ఎవరు రాలేదు, మనుషులు అయితే రాలేదు అస్సలు. ఇంకా ఆ రూట్లో వెళ్ళొచ్చో వెళ్ళకూడదో మళ్ళీ అని చెప్పేసి ఇంకా నేను స్టెప్స్ పైనే వెళ్ళానండి. ఇంకా జ్వాలాముఖి అమ్మవారి చరిత్ర గురించి చెప్తానని అయితే అన్నాను కదా, అది లాంగ్ వీడియో ఇంకా ఎడిటింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అమ్మవారి చరిత్ర గురించి ఇంకా మేము తీసుకున్న రూమ్ గురించి అయితే చెప్తాను. ఇంతే, ఇంక ఈ వీడియో బాయ్ బాయ్.